వెల్కమ్ బ్యాక్. ఇండియన్ ఆర్మీ స్థావరాలని లక్ష్యంగా చేసుకుని పాక్ డ్రోన్ దాడులకు తెగబడింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అంటే సార్ మీరు చెప్పండి, అంటే ఆ, ఇప్పటి వరకు కూడా మనము పాక్ దాడులను భారత్ ఎదుర్కోవడం మాత్రమే చూసాం. అంటే వార్ డిక్లరేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది? యూజువల్గా సంప్రదింపుల తర్వాత జరుగుతుందా? అసలు వార్ డిక్లరేషన్ ఎప్పుడు చేస్తారు? నేను చెప్పినాను. ఎస్ సార్. వార్ డిక్లరేషన్ అన్నది అంతకుముందు ఫార్మల్ గా జరిగేదండి. ఎందుకంటే విషయాలు స్లోగా జరిగినాయి. ఇప్పుడు చాలా ఫాస్ట్ వరల్డ్ అయిపోయింది. సో ఆల్రెడీ వార్ డిక్లేర్ అయిపోయిందని అనుకోవాలి. నిన్న రాత్రి కొన్ని ట్రైన్స్ ని క్యాన్సిల్ చేసినట్టు వార్తలు వచ్చినాయండి మన ఇండియా. అంటే ఏంటంటే మొబిలైజేషన్ స్టార్ట్ అయింది. మొబిలైజేషన్ స్టార్ట్ అయిందంటే బ్లూ బుక్ ఇన్వోక్ అయిందండి. బ్లూ బుక్ అన్నది ఇన్వోక్ అవుతుంది ఎప్పుడంటే ప్రెసిడెంట్ యుద్ధం డిక్లేర్ చేసినప్పుడు. ఆ యుద్ధం ఇప్పుడు ఇంకా రిస్ట్రైన్ తోటి ఆర్డర్స్ రిలీజ్ చేయలేదని అనుకుంటున్నాం. కేవలం పాకిస్తాన్ 2 సార్లు రియాక్ట్ అయింది. 2 రాత్రులు డ్రోన్స్ తోటి అటాక్ తోటి రియాక్ట్ అయింది. మన S-400 తోటి వాళ్ళని తిప్పికొట్టాం. తర్వాత వేరియస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని మనం వాడాం. కంప్లీట్ అనుసంధానం కరెక్ట్ గా అయింది. అందువల్ల తిప్పికొట్టగలిగాం. ఎవరైతే టీవీ చూస్తున్నారో నిన్న రాత్రి చాలా వరకు ఫ్లేర్స్ కనిపించుంటాయి వెళ్తా. అవంతా ట్రేసెస్ అండి. అవన్నీ మిసైల్, ఒక్కొక్క మిసైల్ కాదు, ట్రేసెస్. ఏడీ గన్స్ ఫైర్ చేసినప్పుడు ప్రతి 5 రౌండ్లకి, అంటే 5 బుల్లెట్లకి ఒక వెనకాల కనిపించే విధంగా అది ట్రేసర్ పెడతారు. అది ఒక లైట్ వదులుతూ వెళ్తుంది. దానివల్ల ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ కి ఎలా తగులుతుంది, మనం ఎలా ఫైర్ చేస్తున్నాం అన్నదే 100% క్లారిటీ వస్తుంది అనమాట. దీంతో పాటుగా ప్రతి ఒక అటువంటి ట్రేసర్ కి 4 బుల్లెట్లు వెళ్తున్నట్టు మీరు లెక్క పెట్టుకోవాలి. ఇది చాలా చేసి మొత్తం మీద దాదాపు జమ్మూ ఏరియా మీద ఎక్కువ ఫోకస్ చేశారు. మిగతా వాటి మీద కొంచెం వరకు ఫోకస్ చేశారు. దాదాపు 50-60 డ్రోన్లు వాడినట్టు పాకిస్తాన్ లెక్కలోకి ప్రస్తుతానికి అసెస్మెంట్ వస్తుందండి. అందులో దాదాపు 12-15 జమ్మూ ప్రాంతంలో వాడినట్టు. అంటే మిగతా 10-15 టార్గెట్ల మీద యావరేజ్ మీద 2 కానీ 3 కానీ వాడినట్టు రిపోర్ట్ వస్తుంది. అలాగే ఒక F-16 విమానం మా జైసల్మేర్ ఏరియాలో వచ్చినట్టు రిపోర్ట్ వచ్చింది. దాన్ని కూల్చివేయడం జరిగింది. దాని పైలట్ కూడా మన కస్టడీలో ఉన్నట్టు తీసుకువచ్చారు. సో ఈ విధంగా ఏంటంటే మన ఇండియా ఎప్పుడు ఇంకా రిస్ట్రైంట్ వాడుతుంది. యుద్ధం ఇంకా ఫార్మల్ గా డిక్లేర్ చేయలేదు. యుద్ధం యాక్చువల్గా ఏంటంటే ఇది ఇప్పుడు దీన్ని బ్లర్డ్ ఇమేజెస్ అంటారు. ఈ బ్లర్డ్ ఇమేజెస్ లో ఏమవుతుందంటే యుద్ధం మొదలైందా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. కానీ ఒక విధంగా చూస్తే ఏంటంటే మన ఇండియా ఇంకా పాకిస్తాన్కి లాంగ్ రూప్ ఇస్తుంది. మొన్నటి రాత్రి, అంటే నిన్న రాత్రి కాకుండా మన రాత్రి అజిత్ డోవల్ కూడా పాకిస్తాన్కు ఉన్న నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ తోటి మాట్లాడడం జరిగింది. ఇప్పుడైనా సరే మీరు మార్చుకోండి మీ విధానం, మా కేపబిలిటీ మేము చూపించాం, డెమాన్స్ట్రేషన్ కూడా చేశాం, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యుద్ధం గెలిచే అవకాశం లేదని క్లారిటీతో చెప్తున్నాం. అయినా కానీ వాళ్ళు వినిపించుకోకుండా ఉంటే ఇంకా బహుశా ఎంటైర్ వెస్టర్న్ ఫ్రంట్ ఓపెన్ చేసినందుకు, ఎంటైర్ వెస్టర్న్ ఫ్రంట్ ఓపెన్ చేస్తే సీ ఫ్రంట్ కూడా ఓపెన్ చేసినట్టు ఇది మనం లెక్క పెట్టుకోవాలండి. సో ఈ విధంగా ఏంటంటే బ్లర్డ్ ఇమేజెస్ లో యుద్ధం మొదలైనట్టు అనుకోవాలి. కానీ ఫార్మల్ గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు వరకు వార్ డిక్లరేషన్ చేస్తున్నట్టు నేషనల్ ఎమర్జెన్సీ కూడా డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. కానీ పాకిస్తాన్ సైడ్ మాత్రం పాక్ ప్రెసిడెంట్ నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి సైన్ పెట్టారు. వార్ డిక్లరేషన్ ది ఇంకా రిపోర్ట్స్ ఏమీ రాలేదు. కానీ ప్రైమ్ మినిస్టర్ అండ్ మిగతా సీనియర్ అధికారులంతా న్యూక్లియర్ రెసిస్టెంట్ బంకర్స్, అంటే న్యూక్లియర్ కమాండ్ పోస్టులు ఈ టైంలో ఏం చేస్తారంటే కొన్ని న్యూక్లియర్ కమాండ్ పోస్టులు అన్నట్టు కొన్ని చోట్ల సీక్రెట్, చాలా టాప్ సీక్రెట్ గా ఉంటాయి. అటువంటి ఏరియాస్ లో ఏంటంటే అండర్ గ్రౌండ్ లో చాలా డీప్ గా చాలా స్ట్రెంథనింగ్ అయ్యి అటువంటి బంకర్స్ ఉంటాయండి. ఆ బంకర్స్ లో కంప్లీట్ ఎయిర్ కండిషనింగ్, అలాగే కమ్యూనికేషన్ సెటప్, అలాగే కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవడానికి సెటప్, కొంత ప్రైమరీ మెడికల్ ఎయిడ్, అంటే ఒకవేళ నిజంగా అవసరం వస్తే సర్జరీ ఇవన్నీ కూడా కొంచెం చేయడానికి వీలుగా ఇటువంటి కడతారండి. ఎస్పెషల్లీ టాప్ లీడర్షిప్ ఏమవుతుందంటే ఇటువంటి కాన్ఫ్లిక్ట్స్ లో అటువంటి బంకర్స్ లో దిగడం జరుగుతుంది. నిన్న రాత్రి రావల్పిండిలో బహుశా ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్ దగ్గర కొంత మన ఇండియన్ అటాక్ ఎఫెక్ట్ వచ్చినట్టు కనిపిస్తుంది. ఆయన వెంటనే పారిపోయినట్టు లెక్క తెలుస్తుంది. ఇన్ ఎనీ కేస్ ఆయన కేవలం రబ్బర్ స్టాంపు. ఆయన ఎంత దిగజారిన వాడంటే
అంతకుముందున్న చీఫ్, పాకిస్తాన్ చీఫ్ బాజ్వా టైంలో బాజ్వా గారిని బతిమాలడానికి ఆయన కారు డిక్కీలో పడుకుని మరి ఆయన రెసిడెన్స్కి వెళ్ళి మరి బతిమాలి బయటకు వచ్చారు ప్రైమ్ మినిస్టర్ అవడానికి. సో ఆయన్ని నిజంగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్ గా డిఫాక్టో రూలర్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూటివ్ అన్ని. ఎస్ సార్, అంటే మీరన్న పాయింట్ చూస్తే ఇప్పుడు ఇండియా ఎదురు దాడులు, ప్రతి దాడులకి ఇండియా మొత్తం సపోర్ట్ ఉంది, ప్రతి ఒక్క పౌరుడు సపోర్ట్ గా ఉన్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని గురించి మీరు మాట్లాడిన సందర్భంలో అసలు పాకిస్తాన్ ప్రజలైన వాళ్ళకి అనుకూలంగా ఉన్నారని అనుకోవచ్చా? లేరండి, ఎందుకంటే వాళ్ళు మైనార్టీ గవర్నమెంట్, అసలు వాళ్ళకి ఎలక్షన్ విన్ అవ్వలేదు. నిన్న రాత్రి పాకిస్తాన్ తెరికే ఇన్సాఫ్ పెద్ద ర్యాలీస్ తీసిందండి రావల్పిండిలోను, ఇస్లామాబాద్ లోను. వాళ్ళకి మెజారిటీ ఉంది. ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్ ని బయట తీస్తే ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళకి మెంబర్స్ ఎక్కువ ఉన్నారు. కాకపోతే వాళ్ళందరినీ పార్టీని తీసేసి పార్టీ పేరు లేకుండా ఇండిపెండెంట్స్ కింద ట్రీట్ చేసి వాళ్ళని లెక్కలోకి తీసుకోకుండా మైనార్టీ పార్టీస్ ని తీసుకుని పిపిపి, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ఎంఎన్ఎస్ పార్టీని తీసుకుని రెండింటిని ఒక గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇందులో కూడా ముందర నవాజ్ షరీఫ్ ని ఇన్వైట్ చేశారు. కానీ నవాజ్ షరీఫ్ గారికి ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు. లాస్ట్ 10 రోజుల నుంచి ఆయన చాలా అలజడిలో కూడా ఉన్నారు, ఎందుకంటే ఆయనకి పెద్ద తెలివి లేకపోయినా కానీ 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన బిజినెస్ ఇంట్రెస్ట్ పక్కన పెట్టి కొంచెం పాకిస్తాన్ అంటే ఏదో శ్రద్ధ ఉంది. మిలిటరీ తోటి 2-3 సార్లు తలపడ్డారు ఆయన. సో ఆయన చాలా కేర్ఫుల్ గానే బ్రదర్ కి అడ్వైజ్ ఇవ్వడం మొదలు పెట్టారు. కానీ బ్రదర్ ఏంటంటే చాలా స్ట్రెంగ్త్ లేని అతను, అందుకని చెప్పి పాకిస్తాన్ చెప్పినట్టే వినాల్సి వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం గ్రహించాల్సింది ఏంటంటే పాకిస్తాన్ లో ఇంటర్నల్ సెక్యూరిటీకి మొత్తం రెస్పాన్సిబిలిటీగా పాకిస్తాన్ ఐఎస్ఐ చీఫ్ అసీం ఆక్రమణ చేశారు. దీనివల్ల ఏంటంటే స్పష్టంగా తెలుస్తుంది మొత్తం ఛానల్స్ తోటి, అలాగే బ్రీఫింగ్ కూడా వాళ్ళు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ చేయకుండా పాకిస్తాన్ ఐఎస్పిఆర్ అంటే ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అటువంటి చేసింది. అంటే ఏంటంటే కేవలం ఆర్మీ నడుపుతుంది, ఆర్మీ, ఆర్మ్ ఫోర్సెస్, ఎయిర్ ఫోర్స్, నేవీ కూడా పెద్ద ఇంట్రెస్ట్ అంటే ఇంపార్టెన్స్ ఇవ్వరు అక్కడ. అలాగే వాళ్ళకి నేవీ, చిన్న నేవీ ఉంది, ఆ చిన్న నేవీ కూడా నిన్న కరాచీలోను ఒమారాలోను ఉన్నట్టుంది. కొన్ని ఇంపార్టెంట్ అంటే మంచి న్యూక్లియర్ సబ్మెరైన్స్, నాట్ న్యూక్లియర్, నార్మల్ సబ్మెరైన్స్ ఒమాన్ లో దాచేసినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయండి. దాంతో పాటుగానే ఈ కరాచీ ట్రేడ్ బంద్ చేస్తామని చెప్పి వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ అనే ఐడియా వచ్చింది. అందుకనే టర్కీ నుంచి ఒక షిప్ తీసుకొచ్చి, మిలిటరీ షిప్ తీసుకొచ్చి కరాచీ హార్బర్ లో నిల్చోబెట్టారు. ఇది ఎలా ట్యాకిల్ చేయాలో మనం ఆలోచించాల్సి ఉంటుంది. కానీ ఒకటే, పాకిస్తాన్ మాత్రం ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది, అంటే వార్ డిక్లేర్ చేసినట్టే లెక్క పెట్టుకోవాలి. వాళ్ళ డిఫాక్టో రూలర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ నిన్న రాత్రి కొన్ని రిపోర్ట్లు వచ్చినాయి, అంటే ఏంటంటే ఆయన్ని బయటకు వెళ్ళిపోమని అంటే వాళ్ళకి కూడా ఒక సిడిఎస్ టైప్ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఉంటారండి, సిఐడిఎస్. ఆయన మసీం మునీర్ గారు ఎప్పుడైతే అయ్యారో అదే టైంలో జనరల్ మీర్జా అన్న అతను ఆ అపాయింట్మెంట్ తీసుకున్నారు. అతను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అయినట్టుగా రిపోర్ట్స్ వచ్చినాయి. కానీ ఇప్పటి వరకు ఏ కన్ఫర్మేషన్ లేదు. ఇది పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అనుకున్నాం. ఇంకా జనరల్ అసీం మునీర్ అంటారా, హీఈస్ గోయింగ్ అరౌండ్ ఫార్వర్డ్ పోస్టులు, నిన్న వీడియోస్ కూడా వచ్చినాయి. కాకపోతే ఏంటంటే ఆయన ఒక ప్రొఫెషనల్ ఆర్మీ ఆఫీసర్ గా మాట్లాడలేదు, ఒక మౌలానా లాగా, అంటే రిలీజియస్ ప్రీస్ట్ లాగా మసీదులో ఎలా స్పీచ్ ఇస్తారో అటువంటి స్పీచ్లు ఇస్తున్నారు ఆయన. సో దాన్ని బట్టే ఆయన పర్సనాలిటీ, ఆయన ట్రేట్స్, ఆయనకు ఉన్న ఉద్దేశాలు క్లారిటీ తోటి వస్తున్నాయి. ఆయనకి ఏంటంటే హిందూ మతం అంటే పడదు, పాకిస్తాన్ ఇండియా వేరుగా ఉండాలి, ఇటువంటి సిద్ధాంతాల మీద కాశ్మీర్ పాకిస్తాన్ లోకి రావాలి, ఎందుకంటే కాశ్మీర్ వ్యాలీలో ముస్లిం మెజారిటీ ఉంది, అది కారణం. ఇంకా అంతకంటే ఆయన మైండ్ పెరిగే అవకాశం లేదు.